అందరికీ నమస్కారం. మనము ఈ వద్దు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దానికి ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని తెచ్చిచ్చినారు. అంటే మనకి ఊరికే స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ వాళ్ళు, మొఘళ్ళు వీళ్ళంతా మనల్ని పాలిచ్చి బాధలు పెట్టి ఎన్నెన్నో కష్టాలు పెట్టి దాన్ని దాటుకొని కొందరు మహానుభావుల్ని ఇంకా మనము బయటొచ్చినాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇట్లా వాళ్ళని ఇంకా మనము స్వాతంత్రాన్ని తీసుకువచ్చినాం. వాళ్ళు మనకి తీసిచ్చినారు స్వాతంత్రం. బ్రిటిష్ వాళ్ళు ఊరికే పారిపోలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, భగత్ సింగ్ అట్లా వాళ్ళకి, అల్లూరి సీతారామరాజు అట్లా వాళ్ళకి దిగులు పడి పారిపోయినారు. అంతేకాని మనకి స్వతంత్రం ఊరికే రాలేదు. దాన్ని ఇంకా ఇప్పుడు మనకు వచ్చిండే స్వతంత్రాన్ని మనము కాపాడుకోవాల్సిందే బాధ్యత భారతీయులైన మన అందరి మీద ఉంది. దాన్ని ఇంకా ప్రతి ఒక్కరు మనకి ఎన్ని ఉన్నా కూడా జాతులు మతాలు అవి ఇవి ఎన్ని ఉన్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి మన దేశానికి ఒకటి అంటే మనమందరూ ఒకటిగా నిలుచుకొని మన దేశాన్ని ఫస్ట్ కాపాడుకోవాలా. అన్నే కదా మంది ఏముందో అది చూసుకోవాలా. ఎవడూనూ దేశం ముఖ్యము. నేషన్ ఫస్ట్. దేశం ఉంటేనే మనం ఉండేకైతుంది. మనము ఉంటే దేశం ఉంటుంది అనే నమ్మకం అంతా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు అక్కడంతా హిందువులు ఎందరో ఉండ్రి, వాళ్ళ ఆస్తులు ఉండే. పాకిస్తాన్ డివైడ్ అయ్యాక అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమేమి చేసారో హిస్టరీ చదివితే మనకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళంతా బాగుండి ఆ దేశం సపరేట్ అయినాక ప్రయోజనం లే కదా. దాన్ని ఇంకా మనం కూడాను మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మన దేశాన్ని కాపాడుకుంటేనే మనమందరూ బాగుండేకైతుంది, నెమ్మదిగా ఉండేకైతుంది. ఇప్పుడు ఆ పని చేస్తూ ఉండేది మన సైన్యం చేస్తూ ఉంది. మన సైన్యానికి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలా. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకంతా ఎప్పుడు మనము నెట్గా పోయి వాళ్ళకి సపోర్ట్ చేసేయగలదు. కానీ మనం పొద్దున్నే లేస్తా దేవుని దగ్గరికి పోయి మొక్కుతాం కదా. అదే మాదిరి దేవుని దగ్గరికి పోయి మొక్కినప్పుడు వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి మంచి జరగాలని ఒక సైనికుడికి కూడా ఏమీ కాకుండా వాళ్ళు సంతోషంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుందాం. అట్లా కోరుకుంటే మన చేతిలో ఏది అట్లీస్ట్ ఆ మాత్రం మనం చేస్తాం. దాన్ని ఇంకా చేసే ప్రయత్నం మంది, కర్తవ్యం మంది, ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. ప్రయత్నం మనం చేస్తాము. అందరూ బాగుండి మా భారతదేశం అంతా బాగుండాలా. భారతదేశము విశ్వగురువుగా కావాలా. ఇది మన సంకల్పంగా ఉండాలా. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై.